అవతాలు రాక యువత చెప్పబడుతుంది. సంఘంలో 3 రకాల బ్యాచ్ ఉంటుంది. 3 రకాల బ్యాచ్ అని చెప్పరా? 14 సంవత్సరాల కానీ చెబుతారు. 20 లోపలు 20 లోపల 20 కొట్టారు. 14 నుంచి 20 మీద ఉంటారా? పడతారు. ఏముంది వీళ్ళు 14 నుంచి చెబుతారు. నెత్తుల మీద ఉండేవాళ్ళు. అక్కడి నుంచి 20, 25, 30, 35, 40 చెబుతారు. ఎలాగండి? దేవుని స్తుతి అక్కడ నుంచి 45, 50, 60, 70 పింఛన్ పిల్లవాడు. పింఛన్ పిల్లవాడు తీసుకుంటారు కదా. ముసలోళ్ళ దగ్గర ఉండొచ్చు. ముసలోళ్ళు అనకూడదా? ముసలోళ్ళ దగ్గర ఉండ చేదు వయసు వాళ్ళ దగ్గర ఉండదు. ఎవరన్నా రోడ్డు మీద పోతున్నారనుకో నీకు కూడా ఉందా? అరే మరి తమ్ముడా ఎను తిన్నవా? చెప్పు. ముసలోళ్ళు మంచంలో పడినోళ్ళు మెదలకుండా ఉండరు. ఏం చేస్తారా? ఎవరన్నా పిల్లలు కుర్రోళ్ళు ఎవరన్నా పోతున్నారనుకో ఎవరయ్యా రోడ్డు మీద పోయేదో ఎందుకు? ఎవరు పోతే నీకెందుకు మెదకుండా మాట రాదు. లేదా మరకుండా పోయినాక పిల్లోడు కోళ్ళను అమ్మ కోళ్ళ ఎవరా రోడ్డు మీద పోయాడు మాట్లాడుకోడు. మరి కోళ్ళ ఏమన్నది? ఎవరు పోతే ఎందుకురా? మా ఇంటి ఎదురు డ్రైవర్ వాడు ఊరుకుంటా మళ్ళీ చుట్టాలు ఇవ్వడం ఆ కర్రగారి ఫోన్ చేస్తే మనకి వేస్తారు. పోయి సరే డ్రైవర్ పోరుకుంటా వాళ్ళ అమ్మనే కాపలా పెట్టిపోయింది. వీడేదో తండ్రి ఎవరు తల్లించి ఎవరిని చేస్తాను. పోయి సరిగా డ్రైవర్ గారు డ్యూటీకి వెళ్తాం చూసి టీ పెడుతుంది. టీ పెట్టేటప్పుడు గ్లాస్ ఒకటి దారికి వెళ్ళబడుతుంది. అత్త ఎట్ట ఉండాలి? మెదలకుండా ఉండొద్దా? ఉండొచ్చుగా మరి. అప్పుడే గ్లాసులు పగలు పడుతున్నావు. వాడు రావాలని అత్తగారు అనేసరికి కోళ్ళలో చిన్నగా ఈ కిచెన్ రూమ్ లో ఉంది. అంతే కిచెన్ కాదు, చికెన్ రూమ్ అదే. నన్నే దాడి తప్పించు నువ్వు. నేను కిచెన్ అన్న ముందు ఇని వారం రోజులు పోబెట్టుకోండి ఎండగట్టి. లేదు అప్పటికాయ అత్తందా ఉతుక్కు అంతే కొరకాసం అంతే కదా. అత్తలు అనుకుంటున్నారు, కోడళ్ళు అనుకుంటున్నారు. కోడలు కాదు ఎవరాళ్ళు గొడవలలో అత్తలు జాగ్రత్త. మీకు అక్కడి నుంచి మాట్లాడిపోయిన వాక్యాన్ని తీసుకుని మాస్టర్ గారు ఎలాగండి రాకడనే వాక్యాన్ని తీసుకొని కరుగ్గా చురుగ్గా ప్రకటిస్తున్నాడు. ఎలా? దేవునికి భయపడి వారులారా వినుడి వినుడి, ఇదిగో సంఘం వస్తున్నానని అనే వాక్యాన్ని 3 సార్లు చెప్పి ముందు ముఖము కాదు మాస్టర్ గారు. ఊపెక్కువైందో ఓపిక తగ్గిన మొత్తం మీద కాలు తగిలింది. ఏది అయ్యగారిది? ఏమన్నా కాలు తగిలించాడు. అమ్మ సువార్తమ్మ చూడక తగిలింది క్షమించమ్మా అంట. అయ్యగారండి 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 ఇదిగో నేను త్వరగా వస్తాను, ఇదిగో నేను త్వరగా వస్తాను 3 సార్లు చెప్పిన ఒక్క మాట నాదే తప్పండి అంది. మాస్టర్ గారు అనుకుంటాం ఎంత బాగా మా సంఘం ఎంత
డెవలపింగ్ లో ఉందంటే చర్చి మీద ఇంకో చర్చి కట్టిస్తాను వాక్యం అయిపోయింది సంతోషం వస్తుంది నా గుండెలు డామాన్ని గుండె డామ అంటే మన దగ్గర డాబ్ సరే దేవుడు నీకు చేసిన మేలును బట్టి నీ హృదయంలో అనుకున్న ప్రకారం అండి దేవుడు ఇస్తే దేవుడు అంతకంత ఇస్తాడు. మన దగ్గర డాబ్ సరే డబ్బులు ఉండవు డబ్బాల నూనె ఉండదు. మరి ఏం తినవచ్చా? సంతా సంచి దగ్గరకు వచ్చింది నేను జేబులో చేయి పెట్టి పిసుకుతున్నా డబ్బులు ఉండేవాళ్ళగా డబ్బులు ఉండేవాడికి మన బిల్డప్ అట్టనాలి పట్టనాలి ఏం చేశావు? సంతా సంచిలో వేసి గలగలాడిచి అందులో అన్ని వరకు లాగి అందులో ఇలా వేయిందా అందులో ఎలాగిన వేసిన తప్పు చెప్పుకోవద్దు అదే ఎందుకు వచ్చి లెక్కెత్తే 475 వచ్చినాయి మంచి పాట తగ్గింది. పాతిగంట పట్టు తగ్గింది గట్టిగా పట్ల లేకపోతే ఆ పాతిక కూడా బుక్ అయ్యాయి. ఏం చేసావంటే ఎప్పుడు మేము తెచ్చిన పావు కేజీ చికెన్ 20 రూపాయలు చికెన్ సాపోడికి ఇస్తే కోడి కాళ్ళు తలకాయలు 2 కేజీలు ఇస్తాం వాటిని బాగు చేసి చారువా పెట్టి వస్తుండ్రా రేట్లు అసలు ఇక అప్పటి నుంచి ఎప్పుడైతే ఇక 3 కేజీలు మా యావ వండితే మా ఇంటి అమ్మటే వాసన రాదు స్మెల్ రాదు. మరి ఎవరికి చెప్పటవుతుందిరా? 7 ఏళ్ళ అవసరాలు వచ్చేది. ఎందుకని అంత టేస్ట్ ఉంటుంది. అంత టేస్ట్ అంటే బాగుండిద్దా? మీకు సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ఎన్ని రోజులు వచ్చింది? ఇంతేనా? మీ ఆవిడ మా యావ దగ్గర పంపించి నేర్పిందిరా కూరలు వండటం. మాకు 21 రోజు రాగా ఇంకొక పప్పు కొరక తాలింపుకి వచ్చింది. చికెన్ రోజు అయితే 3 సుక్కలు నూనేసి 3 లోటాలు నీళ్ళు పోసింది. అవి తట్టుకోలేక నేను ఇంటికాడ తిన్నాం. ఏడుపుల వాళ్ళు ఇంటికాడ పెట్టారా ఎప్పుడు ఫ్రై మధ్యలో చేసిందంటే గుర్తే వచ్చింది. యాత్ర అన్న కానీ మనం మనకి పడవగా మనకంతా ఫ్రైలేనా చేసుకోవడం మానేసినాం. ఎప్పుడైతే ఫుల్లు తిన్నాం ఇక ఈ 3 కేజీలు చికెన్ వండిందిగా క్రిస్మస్ పండుగ ఉన్నట్టుంది మీ ఇంట్లో. పుల్లు తిన్నాక అందే ఓయ్ ఓ ఇంటి మగవాడ అన్నట్టని ఏమయ్య అందు ఓ ఇంటి అమ్మపోతా ఎద్దా దొన్నా అని అనేది అయినా మన చిక్కుచారం ఉండదు. అదేలే ఎప్పుడు వదిలేసిన వీళ్ళు బొగరకాళ్ళు అమ్మ వీళ్ళు కూడా ఆడు ఎంత అంత మూసుకొని తిట్టవే కాకపోతే నేనే బోకరేసుకుంటాను. సరే కానీ ఎప్పుడైతే ఇక అంత కదా అది పట్టుకొత్త బాగుంది. ఏంటిది? స్పిరిట్ కాదు అది స్ప్రైట్ రా. మా యావ చదువుకోవాలి. అదేలే స్ప్రైట్ అంటే చేత కనుక స్పిరిట్ అంటే అది ఒడ్లలో పోసేది. అది దాయితే సత్తారని చెప్పి స్ప్రైట్ దగ్గర ఫుల్లు దాగి పండుకున్నాం. ఫుల్లు తిని ఎన్నిసార్లు తిన్నాము? మధ్యాహ్నం తిన్నాం, 7ంటికి తిన్నాం, రాత్రి 9ంటికి తిన్నాం, 10ంటికి దాకా కూర్చుకుంటాం. 10ంటికి దాకా కూర్చి పడుకున్నాం. అందుకని మీ ఊళ్ళో నేను అందరూ దాకోవడం అంటున్నారు. నేను బోవడం అంటున్నారా? బోకుండా దాకుండా 2 ఉంటేనయ్యా. సరే స్ట్రెస్ సరేగా అని చెప్పి అనుకుంటున్నాను. అయ్యింది చిన్న పిల్లోడు లేచి వచ్చి అంటాడు ఒత్తుకొస్తుంది నాన్న అంటాడు. అక్కడ పరగాల ఆడిపోయాడు. ఆడిపోయిన అరగంటకి పెద్దోడు వచ్చాడు. వాడు వచ్చి అంటాడు నెక్కలు చేయలేటట్టుంది నాన్న. చిచ్చి అక్కడ పోరని ఆడి తిట్టిన. అప్పుడు నేనే చెప్పుకునే 3 సార్లు పోయి వచ్చిన. తట్టుకోలేక మంచానికి అది పట్టి పడిన. అదేలే ఈ లోపల మా యామ వచ్చింది. ఎవరు మొత్తం అని బయటికి రా ఎద్దా అంది. అందకాడ నిరోచనాలు. మా ఇంటి ఎదురు వాళ్ళ ఇంట్లో ఉన్న 3 తొట్లాలు నీళ్ళైపోయింది. మా 2 తొట్లాలు నీళ్ళైపోయింది. 4 అడ్డం పడ్డాం.
ఐదుగురు కుర్రోళ్ళు మొత్తం వచ్చి ఆ, ఇరువురు కళ్యాణ గారు హాస్పిటల్ చేశారు. అది ఎప్పుడు గుర్తించారుగా. చూసేశారా?